ఇక్కడికి వచ్చిన ఉద్యమకారులందరికీ, ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఉద్యమకారుల స్ఫూర్తితో ఢిల్లీ యొక్క గద్దెని కదిలించడానికి అటు కర్ణాటక నుంచి తెలుగు ప్రజా సమితి, తమిళనాడు నుంచి, శ్రీకాకుళం నుంచి, ఇచ్చాపురం నుంచి, అనంతపురం నుంచి, తిరుపతి నుంచి, మొత్తం రాష్ట్రం నలుమూలల నుంచి ఒక ఉద్యమంలా కదిలొచ్చిన ప్రతి ఒక్కరికి ఉద్యమాభినందనలు తెలుపుకుంటే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా తెలుపుకుంటా ఉన్నాను. ఇదొక చారిత్రాత్మక దినం కింద తీసుకోవాలి మనం. ఈ ఉద్యమం అనేది ఒక్కటి చెప్తానే మీకు, 2000 సంవత్సరాల క్రితం ఒక మగధ సామ్రాజ్యంలో ఉన్నవాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఏం చేయగలుగుతారు అనుకున్న సందర్భంలో అమరావతి నగరం నుంచి, ధాన్యకటక నుంచి వెళ్ళి మగధ సామ్రాజ్యం జయించిన వారసులు మనం. ఇవాళ ఢిల్లీని ఏలుతున్న 2-3 పాలకులకి భిక్షగా ఇమ్మని అడుక్కోవడానికి రాలేదు. హోదా కానీ విభజన హామీలు కానీ. ఆ పోరాడే దమ్ముందా మనకి? లేదా? దమ్ముందా? కసి ఉందా? గుర్తుంచుకోండి, నరేంద్ర దాస్ మోడీ గారు, మీరు నిన్న వచ్చారు. ఆంధ్రప్రదేశ్ మీద ఏ నాయకుడి మీదన్నా మీరు రాయిసిరితే పత్తర్ కే జవాబ్ పత్తర్ సే దేంగే. ఇద్దామా? మీరు రాయిసిరితే దూది పుంజు ఎరచడానికి చేతకాడానికి కాదు, పెద్ద రాయి తీసుకుని ఇస్తే దమ్ముందా మాకు? గుర్తుంచుకోండి మోడీజీ. పత్తర్కే జవాబు, పత్తర్కే రాయితో ఉన్నదానికి ఇటుకతో ఇచ్చే కెపాసిటీ ఉందని. ఇంకొక విషయం ముఖ్యంగా మనం చేయాలి. 59 నెలల క్రితం మేము ఉద్యమం మొదలుపెట్టాం. మార్చి 6వ తారీఖు 2014లో మొదలుపెట్టినప్పుడు కేవలం కొంతమంది ప్రొఫెసర్స్, విద్యార్థులు, లేదా ఇలాంటి ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళే ఉన్నారు. పార్లమెంట్ ముట్టడి కూడా చేశాం. నిరంతరం పోరాడుతున్నాం. ఇవాళ ప్రత్యేక హోదా సాధన సమితి, విభజన హామీల సాధన సమితి తరఫున కార్యదర్శి రామకృష్ణ గారికి మిగతా అందరూ కూడా వారి తరపున నన్ను ఇక్కడికి వెళ్ళి రిప్రజెంటేటివ్గా ఉండమని చెప్పారు కూడా. కానీ కొంతమంది నాయకులు మాట్లాడతా మీరు వెళ్ళటానికి వీల్లేదన్నారు. ఇదే దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఆమరణ దీక్ష చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెళ్ళమన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చి వారికి సంఘీభావం తెలియజేశాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు, దాంతోపాటు మొత్తం సమాజం అంతా ఇవాళ వచ్చి నిలదీస్తుంటే రాకుండా ఎలా ఉంటాం సార్ మేము? ఆ హక్కు మాకుంది. ఉద్యమం మొదలు పెట్టింది, ప్రాణాలు పణంగా పెట్టింది. ఇవాళ గవర్నమెంట్ ఏమైనా బాధ్యత వస్తే ఇవాళ లెగమెంట్ పోతే, నేను చెల్లో అసెంబ్లీకి పోతే బాధ, ఇన్నిసార్లు అరెస్ట్ అయినా మాకు ఉండాలి. నిజాయితీగా కమిట్మెంట్ అయ్యి అందరినీ ఉద్యమంలో తీసుకెళ్ళాను. ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో మిగతా రాజకీయ నాయకులు తప్పు పట్టడం. మొన్నటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు నా రోజు ఉన్నప్పుడు మేమందరం ఏమడిగాం? మీరు ఎన్డీఏ మోసం చేస్తుందో బయటకు రండి అన్నాం. బయటకు వచ్చారు. కాదు మంత్రివర్గం నుంచి రాజీనామా చేయడం బయటకు వచ్చారు. ఎన్డీఏ నుంచి రమ్మన్నాం, బయటకు వచ్చారు. అవిశ్వాస తీర్మానం పెట్టమన్నాం, బయటకు వచ్చారు. ఇప్పుడు ఏమడుగుతున్నారు? మళ్ళీ ఉద్యమం చేయొద్దని చెప్పాలా మేము? ఉద్యమంలో ఇవాళ మోడీ గారు మాట్లాడతా ఆంధ్రప్రదేశ్కి 3 లక్షల కోట్లు అన్నారు. దయచేసి నేను నేషనల్ మీడియాకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మిగతా ఆంధ్ర మీడియాకి, 3 లక్షల కోట్లని మోడీ గారంటే, దానికి కొన్ని రోజుల ముందు 5,60,60 కోట్లని అమిత్ షా గారంటే, ఇంకొక ఆ పార్టీ అధ్యక్షుడు 10 లక్షల కోట్లంటే, విదూషకుడుగా ఉండే ఒక ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఎంపీ 7 లక్షల కోట్లంటే, 14,000 కోట్లు అని చెప్పి పార్లమెంట్లో వచ్చిన అరుణ్ జైట్లీ గారు ఏది మాట్లాడారో దేనికి సమాధానం చెప్పాలి మేము? ఒక పాయింట్ మీ అందరినీ కావాలంటే ఒక రూమ్లో వేసి మీరు బాహాబాహి ముష్టిద్దాలు చూసుకుని బయటికి రండి, సమాధానం చెప్తామని చెప్తాం. ఆంధ్రప్రదేశ్కి లెక్కలు అడుగుతున్నా తప్పులేదు, అడగండి. మేము అడుగుతున్న లెక్క, మా ఆంధ్రప్రదేశ్కి మొన్న క్రితం బడ్జెట్లో రైల్వేలో 3,760 కోట్లు ఇచ్చి, మా తెలంగాణ తప్పలేదు, మా తెలంగాణకు 1,813 కోట్లు ఇచ్చి, పక్క రాష్ట్రం మీ రాష్ట్రాలకి 57,630 కోట్లు ఇచ్చుకున్నారే. మీ జాగీర్ అది? మీ జాగీర్ అనుకున్నారా? ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక విషయంలో నాకు విమర్శ చేయక తప్పదు.
సార్ ఎవరికి ఇచ్చారు సార్ మీరు అక్కడ పదవులు? సురేష్ ప్రభు గారికి పదవి ఇస్తే మొత్తం ఆ పని ఆయన చేసుకుంటా ఉన్నారు. ఇంకొకళ్ళకి ఇక్కడ పదవులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మీద విషయం చెప్పడానికి వీళ్ళు ఉపయోగపడుతున్నారు. నేను ఒక్కటి చెప్పాను, మోడీ గారు గుజరాత్కి బ్రహ్మాండంగా చేశారు. ఎవరికి కావాలండి? గుజరాత్కి వెళ్ళి చెప్పుకోండి. మోడీ గారు గుజరాత్ గిఫ్ట్ సీట్ ఇచ్చాడు 1,00,000 కోట్లు, గుజరాత్కి వెళ్ళి చెప్పుకోండి. మోడీ గారు 70,000 కోట్ల నుంచి బుల్లెట్ అని ఇచ్చాడు, మోడీ గారికి చెప్పుకోండి. నిరంతరం చెప్తున్నాను, ఎంత దగా మోసం చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మనందరం కనుక ఉమ్మడిగా కనుక పోరాడకపోతే చాలా ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే మాజీ ప్రధానమంత్రి మాన్య దేవగౌడ గారు ఆఖరి వారు ఆ రోజు లాస్ట్లో మేము వెళ్ళి కలిసిన తర్వాత మేము మిగతా ఉద్యోగ నాయకులు సమైక్యాంధ్రకు వచ్చి అడుగడుగున ఆ రోజు మాకు సేకరించి ఇవాళ కూడా ఒక్కడిగా పార్లమెంట్లో లేచి శ్రీ దేవగౌడజీ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ గ్రేట్ ఇండియా టు కమాండ్ టు ది డయస్ sir. The August House is waiting for your arrival, sir. We request you to come on to the dais and kindly be seated, sir. శ్రీనివాస్ గారు మీరు మాట్లాడండి, మీరు కంటిన్యూ చేయండి, సంక్షిప్తంగా కంటిన్యూ చేయండి. మాజీ ప్రధానమంత్రి దేవగౌడ గారికి ఆహ్వానిస్తూ ఇవాళ ఉద్యమంలో ఇది వాళ్ళ అంతిమ దశకి ఏం చేరుకోలేదండి. రాజకీయాలకు మాత్రమే ఉద్యమం. ఈరోజు ఒక తెలంగాణ ఉద్యమం జరిగిందంటే దాంట్లో కొంతమంది చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు పక్కన పెట్టిన మధ్యలో ఎన్నికలు వచ్చిన ఆఖరి వరకు ఉంది. మనం ఇవాళ ఉద్యమ స్ఫూర్తిని నిలుపుకోవాలి. కొంతమంది అంటూ ఉన్నారు ఎన్నికల కోసం, ఎన్నికలు వచ్చినాయి కదా, ఎన్నికలు కాదు రాజకీయ పార్టీలకు ప్రాధాన్యత ఏమో. ఇవాళ అనేక మొత్తం సంఘాలు కూడా నేను చెప్తున్నానండి, ఇవాళ బయట మొత్తం సమాజం అంతా, ఆంధ్రప్రదేశ్లో మొత్తం సమాజం అంతా ప్రత్యేక హోదా విభజన హామీలు కావాలంటే కొన్ని గార్తబాలు మాత్రం ఇది అక్కర్లేదంటా ఉన్నారు. కడుపు మండిపోతా ఉంది. ఇవాళ విజయవాడ నడిపొట్టున వేరే అహ్మదాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు తీసుకొచ్చి విజయవాడ నడిపొట్టున రవికిరణ్ అనే యువకుడిని తరిమి రక్తం వచ్చేలా కొట్టారు. ఒంగోలులో డాక్టర్ శ్రీనివాస్ గారిని ప్లకార్డు పట్టుకున్నందుకు తీసుకొచ్చి కొడతా ఉన్నారు. ఏం జరుగుతుంది సార్ ఆంధ్రప్రదేశ్లో? ఏంటి దౌర్జన్యం? అంటే అంత చేవలేని అనుకున్నారు. మా సహనంతో ఆడుకోవద్దు సార్, గుర్తుంచుకోండి. ఇవాళ ఎందుకన్నామంటే ఉమాభారతి గారు, నేను ఇవాళ ఈ సభలో బీజేపీ పార్టీ అయినా వాళ్ళు తారీఫ్ చేస్తున్న వాళ్ళకి, ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుకి 100% నిధులు ఇవ్వక్కర్లేదని రాసిన దుర్మార్గంగా రాసిన ప్రధానమంత్రి ఉంటే మేము వెళ్ళి రిప్రజెంటేటివ్ చేయగానే ఉమాభారతి గారు సవాలు లేదు ఎవరి ప్రధానమంత్రి అని, జలవనరుల శాఖ మంత్రిగా ఉండే పోలవరంకి 100% నిధులు ఇవ్వమని రాసిన ఆవిడ థ్యాంక్స్ చెప్పాలా లేదా? మీ గొప్పతనం కాదు నేను చెప్పి ఆవిడని మంత్రి పదవి పీకేశారు. అంటే జలవనరుల శాఖ తీశారు, తర్వాత మంచినీటి డ్రింకింగ్ తీశారు, నమ్మకంగా మీ పీకేసి డ్రైనేజ్ మంత్రిగా పెట్టారు. ఇదా మీరు ఇచ్చేది ఆంధ్రప్రదేశ్ మీద? ఇంకొకటి చెప్తున్నా, మా అమరావతికి 1,500 కోట్లు ఇస్తే మొన్న మేము అరుణ్ జైట్లీ గారికి మేమందరం కలిస్తే 3,500 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. ఇంత పచ్చిగా పొంకే ఆర్థిక శాఖ మంత్రిని ఎక్కడ చూసాం? ఇందాక వచ్చిన ప్రిన్సిపల్గా ఉండే మనిషి యశ్వంత్ సిన్హా గారు అయితే ఇంత దారుణంగా మాట్లాడిన మనిషి. ఒక ద్వారకా కన్వెన్షన్ సెంటర్కి 25,000 కోట్లు ఇచ్చారు. మీ జాగీర్ అనుకున్నారా? మా రాష్ట్ర రాజధాని, మా శ్వాస, మా హక్కు, తిరిగి ఆంధ్రుడిగా నిలబడే దమ్ముండి మేము నిలబెట్టుకుందాం అనుకునే అమరావతికి 1,500 కోట్ల నుంచి కారు కోతలు కూయటానికి కూసినా మేము ఆంధ్రప్రదేశ్కి వచ్చి మీరు తిరుగుతూ ఉంటే చాలా గౌరవంగా చూసారా? అది మేము చేసిన తప్పు అనుకోమాకండి. మేము ఒకటి గుర్తుంచుకోండి, గౌరవ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ గారు మరియు అమిత్ షా గారు, ఆంధ్రప్రదేశ్లో మాకు ఈ తగులు ఉన్నాయి కదా, లేదా పక్షాలతో ఆడుకుందామని అనుకుంటారేమో. దయచేసి చెప్తున్నాను, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత 13.5 కోట్ల మంది తెలుగు ప్రజలు ఈ దేశంలో ఉన్నారు. ఒక్కడు కాదు, 13.5 కోట్ల మంది ఉన్నారు. ఇవాళ మేము కర్ణాటక వెళ్ళాం. గత 2 సంవత్సరాల నుంచి కర్ణాటక, నేను కృష్ణా జిల్లా అందరూ వెళ్ళేవాళ్ళ. వెళ్ళి దేవగౌడ గారికి we are supported, we have worked against BJP. We will go to Orissa also. It is the aspiration of not only 13.5 crores. They are doing great injustice to other states also. అందుకని నేను ఒక్కటి చెప్తున్నా, పోరాటం కీలక దశకొచ్చింది. ఇప్పుడు మాత్రం మనం ఆగిపోతే మాత్రం పడిపోతాం. కక్ష సాధింపు చర్యలు తీసుకోవడానికి వాళ్ళు నిశ్చయించుకున్నారు.
మొత్తం రాష్ట్రంలో సమాజం అంతా ఒక్కడిగా ఉండాలి. ఎవరైనా కానీ నేను అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను. గౌరవ ప్రతిపక్ష నాయకులందరినీ వ్యక్తిగతంగా పిలవమంటే అచ్చెన్నాయుడు గారు, తర్వాత కాలు శ్రీనివాసులు గారు వ్యక్తిగతంగా అందరికీ ఫోన్ చేస్తారు, అందుబాటులో ఉంటే వెళ్ళమని చెప్పాను. అందరూ కలిసి పోరాటం చేయాల్సి, నాకు ఎవరైనా ఏ పట్ల మోసం చేస్తే మాత్రం చెప్తున్నానండి, ఆంధ్రప్రదేశ్కి మనం అందరూ కలిసి పోరాడదాం. కానీ ఎవరన్నా వెళ్ళి ఢిల్లీలో ఆంధ్రాకి నమ్మక ద్రోహం, నై వంచిన, మోసం, కుట్ర, దుర్మార్గంగా, హేయంగా, క్రూరంగా, పాపంగా చేసేవాళ్ళు అనుకుమాలు ఉంటే మాత్రం ఆంధ్ర పుట్టక, తెలుగు పుట్టక పుట్టిన వాళ్ళు ఎవరు కూడా హర్షించరు. ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ఎందుకంటున్నానంటే అంతిమంగా ఒకటి చెప్తున్నా, కలిసి పోరాడితే నిలబడతాం, లేకపోతే పడిపోతాం. ఇప్పటికీ కూడా నాకు నమ్మకం ఉంది, మీకు కొంతమంది నమ్మకం లేకపోవచ్చు. అన్ని పక్షాలు కలిసి పోరాడితేనే, ఎందుకంటే తమిళనాడు కానీ మిగతా రాష్ట్రాలు, కర్ణాటకలో కావేరీ ఇష్యూ వచ్చిందండి, మొత్తం అక్కడ సిద్ధరామయ్య గారు, కుమారస్వామి గారు, లేతే శివకుమార్ గారు, ఇంకొకళ్ళు ఎడుపు అందరూ వచ్చి ఒక మాట మీద నిలబడ్డారే. ఏంట్లో తక్కువ మనం అల్లూరు సీతారామరాజు గారు మేళ ఉన్నారు, అల్లూరు సీతారామరాజు గారు పోరాటం చేసే దమ్ము లేదా? ఉంది కదా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఆఖరికి పొట్టి శ్రీరాములు, ఆఖరి మాల కన్నమదాసు పోరాడిన పెద్ద యోధులు ఉన్న నేల ఇది. ప్రపంచానికి దారి చూపించి ఎల్లా ప్రకట సుబ్బారావు గారు గొప్ప నేల ఇది. రోషం కత్తి పడితే అక్కడ వియత్నం దాకా పాలించిన, శ్రీలంకను ఏలూరు వెళ్ళి పాలించిన గొప్ప చరిత్ర ఉంది. శ్రీలంకలో ఉన్న నాయుడు గారు, విక్రమ్ రాజసింగ్ గారిని, కనుస్వామి నాయుడు గారు శ్రీలంకను పాలించిన చరిత్ర, అటు మారిషస్ను పాలించిన చరిత్ర, దేశానికి అన్నం పెట్టిన చరిత్ర, అడుక్కునే చరిత్ర కాదు ఆంధ్ర వాళ్ళు. ఇక్కడ గుర్తుంచుకోండి, దిస్ ఈజ్ అవర్ రైట్. మేము పోరాడేది విభజన హామీలు అన్నిటి కోసం. కడప ఉక్కు కానీ, రైల్వే జోన్ కానీ, ఆఖరిగా రాయలసీమ ఉత్తరాంధ్రకి ₹1 కూడా ఇవ్వకుండా నేను ఏం చెప్పారండి ఆయన? రాయలసీమ ఉత్తరాంధ్రకి ₹1 ఇవ్వకుండా మళ్ళీ అక్కడ విద్వేషం రెచ్చగొడతాను. కులం, మతం, ఉప ప్రాంతం రెచ్చగొట్టాను చూస్తే దాంట్లో పడి మీకు అక్కడ గుజరాత్లో చెల్లిందేమో, ఇక్కడ చెల్లదు. అంతిమ విజయం మాదే. జై ఆంధ్ర, జై తెలుగు జాతి, జై హింద్. ధన్యవాదాలు శ్రీ చలసాని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.